లైవ్ షోకి తిరిగి స్వాగతం. రైతులకు రుణాలు లభించకపోవడంతో బ్యాంకులది తప్పుందన్న ప్రభుత్వాల వాదనలతో ఏకీవిస్తారా అంటే 14% మంది అవునని, 86% మంది కాదన్నారు. ఇక రాజధాని ఇష్యూలోకి వెళదాం. రాజధాని ఇష్యూకి సంబంధించి సింగపూర్ ప్రభుత్వంతో డైరెక్ట్గా పెట్టుకోవచ్చని, ఆ కంపెనీలకే 3000 ఎకరాలు ఇవ్వాలని వచ్చింది. కృష్ణారావు మొన్న మీరు కూడా నిన్న పత్రికల్లో ప్రముఖంగా ఇచ్చారు. ఏమిటి అసలు ఏం జరుగుతుంది? రాజధాని ఇది కొంత ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటి కట్టే అసెంబ్లీ సెక్రటరీ ఇవన్నిటికీ ఒక ఒప్పందమా, లేక 3000 ఎకరాల డెవలప్మెంట్ వేరే ఒప్పందమా? అది కొంచెం క్లారిటీ ఇస్తారా? దాని మీద చాలా రకరకాల విమర్శలు వస్తున్నాయి. అంటే మీరు పేపర్లో రాశారు కదా, మీకు తెలిస్తే లేఖరికి ఆనాడు లభించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం 2-3 పత్రికల్లో వచ్చింది. సరే, బట్ స్పష్టంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రావడం లేదు కదా. ఇంకా ఇవాళ నారాయణ గారు మళ్ళీ వెళ్ళాడు. రేపు 1వ తారీఖు మళ్ళీ సింగపూర్ వెళ్తాట. 2-3 రోజుల్లో ఆ స్థలం ఏదో చెప్తాడంట. ఒకటేంటంటే G2G అయితే బాగుంటుంది అన్నట్టుగా, అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విత్ సింగపూర్తో అగ్రిమెంట్. సింగపూర్ వాళ్ళు నాకు తెలిసి ఒకసారి కాన్సులేట్ చెప్పడం ఏంటంటే సింగపూర్ ప్రభుత్వం అంటూ ఎటువంటి వ్యాపారాలు కాంట్రాక్ట్లు చేయదు, ఓన్లీ అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలు వాళ్ళు చేస్తూ ఉంటారని. ఇప్పుడు డైరెక్ట్గా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి చేసేటైతే మనం మొదట అనుకున్నట్టు ఇప్పుడు సింగపూర్ వాళ్ళకి మీరు కానీ రాజధాని నిర్మాణానికి అనుమతి ఇచ్చి అక్కడ భూములన్నీ వాళ్ళు అమ్ముకునేట్టుగా లీజా మొదటి 3000 ఎకరాలు ఇస్తారని అంటున్నారు. 3000 ఎకరాలు అంటే సీడ్ క్యాపిటల్ అనుకుంటా. అంటే సీడ్ క్యాపిటల్ వేరు, మళ్ళీ అది వ్యాపారం చేస్తాము మేము కూడా అని మొన్న చంద్రబాబు గారు మరి అది ఇప్పుడు ఒకటి ఇది తెలిసే రకరకాల కన్ఫ్యూజన్ ఉంది. సిఆర్డి నుంచి మొదలెడితే అంటే జగ్గపేట మన మొదలెడితే కృష్ణా గుంటూరు కలిపేస్తే అది ఒకటి, దానికో పాలసీ. మధ్యలో మళ్ళీ కోర్ ఏరియా, సీడ్ క్యాపిటల్, మళ్ళీ చుట్టుపక్కల ఇంకోటి ఏదో రకరకాలు, ఇన్ని రకాలు ఉన్నాయి. ఇందులో ఒక్కో దానికి ఒక్కో పాలసీ వ్యవహారం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు 1500 కోట్లు ఆల్రెడీ ఏడాది ఇచ్చింది. ఈ ఏడాది ఇవన్నీ కలుపుకుంటే మీరు దాంతో కట్టేయచ్చు అంటే మరి అది మళ్ళీ ఈయన కట్టచ్చు కదా. ఈయన అంటే సిపిడబ్ల్యూడి వాళ్ళు, పీడబ్ల్యూడి వాళ్ళు మామూలు కాంట్రాక్ట్ గా ఇచ్చి కాదు, ఇది కూడా వాళ్ళకే అప్పగించాలి. అయితే అక్కడ మళ్ళీ అక్కడ ఆ పర్టికులర్ టెండర్లు ఏమి ఉండవు, సిస్ ఛాలెంజ్ అన్నారు, మళ్ళీ టెండర్లు అన్నారు. అసలు ఏంది మీరు ఐ థింక్ చంద్రబాబు గారిని అడగాల్సి సందేహాలు. మరి దీని తోడు ఆయన ఎవరు ఈ అమరావతి శంకుస్థాపన ఉత్సవంకి ఆయన ఎవరికో కార్యక్రమానికి నిర్వహణకే 9.5 కోట్లు, 9.8 కోట్ల రూపాయలు. అది తర్వాత మన సిపి రామకృష్ణ గారు అయితే 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు, ఓ పక్కన డబ్బులు లేవని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం ఏంటది? ఇప్పుడు ఒకటి ఇది గుట్టుగా రాష్ట్రం ఇబ్బందిగా ఉంది, ఏదో మామూలుగా జరుపుకోవాలా, లేదు మన ప్రతిభకు నిరూపించుకోవాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద పేరు ప్రఖ్యాతులు సాధించాలంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది మొత్తం ప్రపంచంలోకి వెళ్ళి అద్భుతమైన రాజధాని కావాలంటే కొంచెం ఈ ఆడంబరాలు సోకులు కావాలని అనుకుంటే ఒక తీరి. భారతీయ జనతా పార్టీ మన మిత్రుడు అక్కడే ఉన్నాడు కదా, భానుప్రకాష్ రెడ్డి, వాళ్ళ పార్టీ ఏమో లేదు మామూలుగా ఏదో నడిపించమనేది వాళ్ళ పార్టీ. హరిబాబు గారు స్టేట్మెంటే ఇచ్చాడు, ఎన్నోసార్లు ఇచ్చాడు ఆయన. ఇంత ఆర్భాటాలు హంగులు అక్కర్లేదు అన్నట్టుగా. లేదు ఇది కావాలని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. 9.5-10 కోట్ల రూపాయలు ఫంక్షన్ అది కేవలం లేజర్ షో ఇటువంటి వాటికే, దానికేట అంటే మన పుష్కరాలకు అయింది బోల్డ్ ఖర్చు 1600 కోట్ల దాకా అదే అయింది. ఎంత అవసరమా? మరి మళ్ళీ కృష్ణా పుష్కరాలు వస్తుంది అంటే నేను వ్యక్తిగా ఫీల్ అవ్వడం కాదు కదా, మన విశ్లేషణగా చెప్పాలంటే ఇది అవసరమా లేదా అనేది మరి. రైట్. పార్సారథి గారు, ఏం జరుగుతుంది? మీరు అక్కడ కృష్ణా జిల్లా వాసులు అక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంత వాసులు కదా, అంతా కూడా వ్యాపారంగానే జరుగుతుంది. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం కానీ లేకపోతే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం లాగా కాకుండా ఒక వ్యాపార సంస్థ, ఒక సక్సెస్ఫుల్ కార్పొరేట్ బాడీ ఎట్లా చేస్తుందో ఆ విధంగా చేస్తా ఉంది. సక్సెస్ఫుల్ అయితే సంతోషించాలి. కార్పొరేట్ బాడీ అయినా ఏ బాడీ అయినా సక్సెస్ అయ్యి జనానికి ఉపయోగపడితే సంతోషమే కదా. సక్సెస్ దేనికి? ఆ యాజమాన్యానికి లాభం కోసమే, ప్రజలకి లాభం కాదు. యాజమాన్యం గవర్నమెంట్ అంటే ప్రజలే కదా, ప్రభుత్వం కాదు. నేను ప్రజాస్వామ్య ప్రభుత్వంలా చేస్తున్నట్లా నేను ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకో లేదా తన వర్గం వారికో లాభం వచ్చే విధంగా చేస్తాను. ఇప్పుడు ఇందాక చెప్పారు కృష్ణరావు గారు, సింగపూర్ గవర్నమెంట్ ఎప్పుడు వ్యాపారం చేయదు. ఇదంతా ఏంటంటే వాళ్ళు ఒక మంచి మెథడాలజీని ఎన్నుకున్నారు. మనకు మన రాష్ట్రంలో సప్లై ఐటమ్స్ ఉంటాయి గవర్నమెంట్లో కూడా. వాళ్ళు ఏం చేస్తారంటే అధికారులు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే కొన్ని కోఆపరేటివ్ బాడీస్ ఉంటాయి, వాళ్ళకి ఏముండదు, ఒక ఆఫీస్ ఉంటుంది, వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసి ఇచ్చామంట. ఎందుకంటే కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ కోఆపరేటివ్ బాడీని ఈ మిగతా వాళ్ళు నాబోటి వ్యాపారస్తులు వెళ్ళి వాళ్ళు తెచ్చుకుంటారన్నమాట ఆర్డర్లు. దానికి టెండర్ ఏముండదు. అట్లాగే రేపు మొత్తం కన్స్ట్రక్షన్ని వాళ్ళకి అప్పచెప్పి
భూమి కూడా ఒక 33,000 లేదా 5,000 ఎకరాలు వాళ్ళకి అప్పచెప్పేసి దాంట్లో వీళ్ళు తీసుకుని వీళ్ళు వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడానికి వీళ్ళకు ఒక సర్కిల్ అనమాట, దొడ్డిదారిన అవన్నీ కూడా చేజిక్కించుకోవడానికి జేబులు నింపుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం రచిస్తున్న వ్యాసం తప్పితే ఇది వేరేది ఏమి కాదు. చంద్రబాబు గారికి ఇంత ప్రతిష్ఠ తెచ్చే దాంట్లో అట్లా ఎందుకు చేస్తారు? ఏదండి చంద్రబాబు గారు ఇంత అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠ తేవాలని అనుకుంటున్నప్పుడు ఇలాంటి అవకతవకలకు ఎందుకు ఆస్కారం ఇస్తారు అన్నది నా ప్రశ్న. ఇప్పుడు ప్రతిష్ఠ తేవాలనే ఇచ్చారు, ఏది రుణమాఫీ, పూర్తి రుణాలన్నీ మాఫీ ఎలక్షన్ అనుకోండి, ఎలక్షన్ కాదండి, దానికోసం ప్రతిష్ఠ కోసం లేదా అధికారం కోసమే కదా. రేపు మళ్ళీ ప్రతిష్ఠ దేనికోసం, మళ్ళీ అధికారంలో రావడం కోసం. సో ఆ విధంగా మోసం చేస్తుంది తప్పితే ఈ రోజు రాష్ట్రానికి కావాల్సిన రాజధాని నిర్మించడానికి ఇంత ఆర్భాటం అక్కర్లేదు అనేది అందరి యొక్క అభిప్రాయం. ఇప్పుడు జపాన్, సింగపూర్ వెళ్తానికి 100 కోట్ల రూపాయల దాకా స్పెషల్ ఫ్లైట్స్ కి ఖర్చు పెట్టాలి, టీవీలోనే పేపర్లోనే వస్తుందండి. అంటే ఆయన ఆడంబరాలకు ఖర్చు పెట్టి అన్ని కూడా, ఏది ఆయన గెస్ట్ హౌస్ కానివ్వండి, లేకపోతే ప్రమాణ స్వీకారానికి కానివ్వండి, ఫ్లైట్స్ కానివ్వండి, అట్లా ఆడంబరాలకు వెళ్ళి ఒక సైడ్ ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులో ఉందంటారు, ఇటువంటి ఆడంబరాలను ఖర్చు పెడతా అంటారు. తర్వాత రాజధానిలో అంటే పర్మనెంట్ గా సింగపూర్ చేతిలోకి వెళ్ళిపోతుంది మన రాజధాని. సో ఈ వ్యాపారం చేస్తే మేము కూడా ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని, వ్యాపారం వద్దు, మీరు 10,000 ఎకరాలు తీసుకుంటారు, 20 ఎకరాలు తీసుకుంటారు, తీసుకోండి, దాన్ని జోనింగ్ చేసేసి ఏది రెసిడెన్షియల్ కమర్షియల్ చేసేసి ఆ రైతులే చేసుకోమనండి వ్యాపారం, లాభం దాటిపోయింది. ఇప్పటికైనా సరే మన రాష్ట్ర రాజధాని భూముల్ని ఇతర దేశాల చేతుల్లో పెడితే మాత్రం రైతాంగం కానీ ప్రతిపక్షాలు కానీ చూస్తా ఊరుకోవని చెప్పేసి మనం చేస్తాను. వీళ్ళు మాత్రం దోపిడీ కోసమే దీన్ని చేస్తారు. రైట్. భానుప్రకాష్ గారు నేను ఒకటే చెప్తున్నానండి, ఆడంబరాలు అవసరం లేదు. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాలేదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మనం ఏదైనా చేస్తే చేయొచ్చు, కానీ కోట్ల రూపాయలు ఫౌండేషన్ కి, ఇనాగరల్ ఫంక్షన్స్ కి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మా అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఒకటి చెప్తున్నా, ఈ మధ్య కాలంలో రాజధాని అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఈ మధ్య తిరుమల దర్శనానికి మైక్రోసాఫ్ట్ ఎండి వచ్చారు, రాజ్ బిహారీ గారు. మేము వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఏమండి మీరు హైదరాబాద్ లో కానీ, పూణే కానీ, బెంగళూరులో కానీ ఉంది కదా, అలాగే మా ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు ఒక యూనిట్ స్టార్ట్ చేస్తే బాగుంటుందంటే మాకు యాక్సెస్ లేదండి సరిగ్గా అని చెప్పారు. కాబట్టి మనం కూడా ఎక్కడ అవసరమో, ఎలా అయితే నయా రాయ్పూర్ కి డిజైన్ చేశామో ఆ అవసరం సెక్రటేరియట్ కానీ 2,000 ఎకరాల డెవలప్మెంటే జరగలేదంట, అక్కడ 1,00,000 ఎకరాలు తీసుకుంటున్నారు. అందుకే ఆ కాన్సెప్ట్ తీసుకొని మనం డెవలప్ చేసి ఎక్కడ డబ్బు అవసరం అక్కడ పెడితే ఖచ్చితంగా మనకు వచ్చే అవకాశం ఉంది. అందుకని అంటున్నాడు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సలహా ఇస్తారా? ప్రధాని మోడీ గారు వస్తున్నారు కదా, పట్టాల్సిన అవసరం. భానుప్రకాష్ గారు ఖచ్చితంగా మీరు ప్రధాని మోడీ గారు వస్తున్నారు అంత పెద్ద కార్యక్రమానికి, అది బ్రహ్మాండమైన ఉత్సవం లాగా జరపాలని వాళ్ళ ఉద్దేశం. మీరేమో డబ్బు ఖర్చు పెట్టాలి, మనందరి కార్యక్రమం కదండి. మోడీ గారితో సూచన ఇప్పించమని చెప్పండి. ప్రధాని గారు ప్రధానమంత్రి రావాల్సిన అవసరం ఉందండి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆదుకుంటామని చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ముందు బ్రీఫ్ చేస్తే మోడీ గారికి చెప్పాలా? వాళ్ళ పార్టీ వాళ్ళే కదా. బాగా ఒకటే సూచన, మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు వెంటనే ప్రధానమంత్రి గారితో కానీ లేకపోతే ఎవరో ఒకరితో సూచన చేయించండి, ఇంత ఖర్చు అనవసరం. యాక్చువల్ గా ఇందాక ఆయన కూడా నీతి ఆయోగ్ చైర్మన్ గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి డబ్బుల కోసం వెళ్తే చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్ గా ఫేస్ మీద చెప్పారు నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరో, ఏమని మీరేమో ఆర్భటాలు, అంగులు లేకపోతే రుణమాఫీ ఇవన్నీ చేస్తారు, డబ్బులు ఇవ్వటారని. ఇటువంటి అన్ని కూడా రాంగ్ ఇది ఇప్పించినట్టుంది. దయచేసి ముందే సూచన ఇప్పించండి చంద్రబాబు నాయుడు. మేము మిత్రపక్షమైన ఎక్కడ ఏ సలహాలు ఇవ్వాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇస్తున్నామన్నా. ఇస్తున్నారా? వింటలేదేమో. మీరేమన్నా మాట్లాడతారా? దీంట్లో చంద్రబాబు నాయుడు గారు బ్రాండింగ్ అనేది పెద్ద ఎత్తున చేస్తాడు. ఆ బ్రాండింగ్ తోటి అట్రాక్ట్ చేసి, ఎందుకంటే ఈ బ్రాండింగ్ ఒక సైడ్ చేసుకుంటూ ఒక సైడ్ ఏమో మేము మా దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు, మాకు డబ్బులు కావాలి రోజు కేంద్ర ప్రభుత్వానికి, అక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వారు చేయగలుగుతున్నారు, కానీ మా తెలంగాణకి ఎక్కడి నుంచి వచ్చేది లేదు, మాకే మేమే చేసుకుంటున్నాము. కాబట్టి బ్రాండింగ్ కాకుండా అసలు పని చేస్తే బాగుంటది. దొడ్డిదారిగా వారి అనుమానాలకు పెట్టకుండా నిజమైన పని చేస్తే అందరు రక్షిస్తారని నేను. రైట్. రైతులకు రుణాలు లభించకపోవడంలో బ్యాంకులదే తప్పంటున్న ప్రభుత్వాల వాదనతో ఏకీపిస్తారా అంటే 12% మంది మాత్రమే ప్రభుత్వాల వాదంతో ఏకీవిస్తున్నారు. బ్యాంకులది తప్పు లేదంటున్నారు. మరి ప్రభుత్వాలు ఈ విషయాల్లో ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకెళ్ళి రైతులకి ఎలాంటి పరిష్కారం చూడాలో చూస్తే మంచిదని చెప్పాలి. ఈ SMS పంపిన వారందరికి కూడా ధన్యవాదాలు. కృష్ణారావు గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే పార్థసారథి గారు, భానుప్రకాష్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.